సృజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ భవసాగరం నుంచి అంటే ఈ ద్వేష సాగరంలోంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యము. 6 నెలలు కలిసి సహవాసం చేస్తే వారు వీరవుతారు. నీకు బాగా ధ్యానం కావాలంటే ధ్యానం బాగా చేసే వాళ్ళ దగ్గర ఉండాలి. నువ్వు నీకు ద్వేషం పోవాలంటే ద్వేషం లేని వాళ్ళ దగ్గర పోవాలి. నీకు బాగా ప్యాక్ ఆడాలంటే మంచి క్లబ్బులు ఉన్నాయి. రోజంతా నీకన్నా బాగా రోజంతా ప్యాక్ ఆడేవాళ్ళు వాళ్ళ దగ్గర చేరాలి. వాళ్ళు బాగా నేర్పిస్తారు ప్యాక్ ఆట. నువ్వు ఏది నేర్చుకోవాలనో ఒక సంఘం ఎప్పుడు రెడీగా ఉంది. నువ్వు అందులో పోయి జాయిన్ కావడమే అంతే. వాటి ఒక మర్డర్ నువ్వు దొంగ కావాలనుకుంటే ఒక పెద్ద గజ దొంగల సంఘం ఉంది. లేదా బాగా తాగుబోతు కావాలంటే పెద్ద తాగుబోతు క్లబ్లు ఉన్నాయి. ఇందాక మన దగ్గర వచ్చాడు మనవాడు మాస్టర్ బాస్ వాడి పేరు. ఫ్రీగా తాపిస్తారు. అర్థమైందా? కనుక నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఏది పొందాలనుకున్నా దానికి సంబంధించిన గ్రూప్ ఎప్పుడూ ఉంది. ఆ గ్రూప్లో పోయి చేరడమే నీ పని. అలాగా ధ్యానం నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఇగో పిరమిడ్ మూమెంట్. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇగో పిరమిడ్ మూమెంట్. నేను ఒక బుద్ధుడిలా మారాలంటే కమ్ పిరమిడ్ మూమెంట్.